మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడి దర్శనం చేసుకుని బయటికి రాగానే నందిముఖంగా తిరిగి శివ దర్శనం చేసుకుంటాం. ఇది మనం ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా ఇలాగా శివుడి దర్శనం నందిముఖంగా చేసుకుంటాం. ఇప్పుడు నందీశ్వరుడి గురించిన మరికొన్ని విశేషాలు, ప్రాముఖ్యతలు చెప్పుకుందాం. శివాలయంలో నందికి ప్రత్యేక పూజ చాలా ప్రాముఖ్యత కలిగినది. నంది శివుని వాహనంగా మాత్రమే కాకుండా ఆయనకు అతి ముఖ్యమైన భక్తుడిగా పూజింపబడతాడు. శివాలయాలలో నంది పూజ ప్రాముఖ్యత. ద్వారపాలకుడు నంది భగవంతుని ద్వారపాలకుడిగా శివుని భక్తుల ప్రార్థనలను స్వీకరించి శివునికి చేరుస్తాడని నమ్మకం. ధర్మానికి చిహ్నం. నంది ధర్మం, భక్తి, ధైర్యానికి ప్రతీకగా భావించబడతాడు. నంది పూజలు మరియు రీతులు. అభిషేకం. శివలింగానికి చేసేలా నంది విగ్రహానికి కూడా పాలు, నీరు, పెరుగు, తేనె, చందనములతో అభిషేకం చేయడం జరుగుతుంది. నందీవ్రతం. శివుని కృపను పొందడానికి లేదా శక్తి, స్థిరత్వం కోరుకునే భక్తులు ప్రత్యేకముగా నందీవ్రతం నిర్వహిస్తారు. ప్రదక్షిణం. శివలింగం మరియు నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా వారి మీద ఉన్న భక్తిని ప్రదర్శిస్తారు. నందికి ఇచ్చే ఆహార సమర్పణ. కొన్ని శివాలయాలలో భక్తులు నందికి గడ్డి లేదా పండ్లు సమర్పించవచ్చు. ఇది శివుడి ప్రసన్నత కోసం చేస్తారు. నందీశ్వరుడి చెవిలో ప్రార్థనలు. కొందరు భక్తులు నంది విగ్రహం చెవిలో తమ కోరికలు చేస్తూ ఉంటారు. ఆ కోరికలు అలా చెప్పడం ద్వారా శివుని దృష్టికి తమ విన్నపాలు ఆ నందీశ్వరుడు తీసుకువెళ్ళి చెప్తాడని నమ్ముతారు. ప్రత్యేక సందర్భాలు. మహాశివరాత్రి, ప్రదోషం పర్వదినాలలో నంది పూజకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. శివుని అనుగ్రహం కోరుకునేవారు నంది పూజ చేయడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత నందీశ్వరుడికి ఉన్నది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ.